నోటిఫికేషన్ వెలువడడంతో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగింది. తొలి రోజు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి, అలాగే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మనతో మాట్లాడేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్కి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? తొలి రోజు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి? నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 25th దాకా ఆ నామినేషన్ యాక్సెప్ట్ చేస్తారు. ఆ రోజు నోటిఫికేషన్ మనం మార్నింగ్ ఇచ్చాము. ఇప్పుడు వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్కి 44 నామినేషన్స్ వచ్చినాయి. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి 195 వరకు నామినేషన్స్ వచ్చినాయి. నా ఫర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయడం కోసం మన తరఫు నుంచి ముందు నుంచి అంటే ఎలక్షన్ కమిషన్ చాలా దీనిపైన ముందు నుంచి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జనవరిలో ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి పూర్తిగా విజిలెన్స్ ఇంప్రూవ్ చేసేసి మన రాష్ట్రంలో ఉన్న కంప్లైంట్ అంటే జనరల్గా క్యాష్ ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, లిక్కర్ ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఇట్లాంటి కంప్లైంట్ మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్కి వెళ్తున్నాయి. కాబట్టి జనవరి నుంచి పూర్తిగా కంట్రోల్ చేయడం కోసం ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్, తర్వాత ఇంటర్ బార్డర్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 300 వరకు మనము ఇప్పుడు నడిపిస్తున్నాము. అండ్ సుమారుగా 300 crores వరకు మనకు లిక్కర్ క్యాష్ ఇంత పట్టుకోవడం జరిగింది. సో నెక్స్ట్ 1 month వరకు ఇంకా నంబర్ ఆఫ్ టీమ్స్ మనం యాడ్ చేస్తున్నాము. ఫ్లయింగ్ స్క్వాడ్ 600 ఫ్లయింగ్ స్క్వాడ్, 500 మళ్ళీ స్టేషనరీ చెక్ పోస్ట్ ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నాము. సో సుమారుగా 1500 వరకు టీమ్స్ మన దగ్గర ఈరోజు అవైలబుల్ ఉన్నాయి టు చెక్ ద ఫ్లో ఆఫ్ క్యాష్, మనీ, డ్రగ్స్, లిక్కర్, ఫ్రీబీస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో దిస్ ద ఫస్ట్ టైం నోటిఫికేషన్ వచ్చే ముందే అనౌన్స్మెంట్ అయిన తర్వాత సుమారుగా 120 crores వరకు సీజ్ చేశాము. దీంతోపాటు మన సి విజిల్ సిస్టమ్ ద్వారా ఎవరికి ఎక్కడైనా ఎప్పుడైనా ఎంసీసీ వయోలేషన్, ఇఫ్ ఎనీ పబ్లిక్ ఇఫ్ దే సీ దట్ థింగ్, they can immediately complain on through an application. And CVGIL application ద్వారా ఫోన్లో డౌన్లోడ్ చేసి ఫోటో తీసేసి, ఆడియో తీసేసి, వీడియో తీసేసి ఇమీడియట్గా కంప్లైంట్ చేసుకోవచ్చు. ఆ కంప్లైంట్ని మనం పద్ధతి ప్రకారం 100 నిమిషాల్లో అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం వెళ్ళాలి, ఇష్యూ చూడాలి, దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. సో ఇది చాలా బాగా పనిచేస్తుంది. సుమారుగా 1 monthలో 11,000 కంప్లైంట్స్ మనకు వచ్చింది. దాంట్లో 7,000 వరకు కరెక్ట్గా తేలినాయి. దానిపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. విదిన్ 100 minutes కూడా సుమారు 97% వరకు మనం రిజాల్వ్ చేస్తున్నాం. 85 సంవత్సరాలు నిండిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ఎప్పటి నుంచి ఎలా ప్రారంభించబోతున్నారు? అంటే మనము హోమ్ ఓటింగ్ సంబంధించి 7 లక్షల మంది మనకు ఓటర్స్ ఉన్నారు. వాళ్ళకి ఫస్ట్ ఫామ్ ఇచ్చారు, ఫామ్ 12D అంటాము. ఫామ్ 12D వాళ్ళకి ఇవ్వాలి. సో మన టీం అంటే ఇద్దరు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఫామ్ 12D ఇస్తారు. ఫామ్ 12D ఇచ్చిన తర్వాత వాళ్ళు దీనిపైన వాళ్ళ కన్సెంట్ అంటే నేను హోమ్ ఓటింగ్కి అగ్రీ అన్నాను, సంతకం పెట్టాలి. అదర్వైజ్ నేను ఐ విల్ కమ్ ఫర్ ఓటింగ్ అట్ ద పోలింగ్ స్టేషన్ రాయాలి. సో ఆల్ దోస్ పీపుల్ హూ గివ్ దిస్ కన్సెంట్ అంటే నెక్స్ట్ 22nd వరకు ఈ కన్సెంట్ తీసుకుంటారు. 22ndకి ఎగ్జాక్ట్ ఎంతమంది కన్సెంట్ ఇచ్చారో మనకు తెలుస్తుంది. వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ పోస్టల్ బ్యాలెట్ విల్ నాట్ బి సెండ్ బై పోస్ట్. వాళ్ళ కోసం సెకండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్ నుంచి 10th of నెక్స్ట్ మంత్ వరకు వాళ్ళ ఇంటికి ఒక రూట్ ప్లాన్ ప్రకారం ఈ టీమ్స్ వెళ్ళేసి వాళ్ళ దగ్గర నుంచి పోస్టల్ బ్యాలెట్ మీద అంటే పేపర్ బ్యాలెట్ మీద స్టాంప్ తీసుకొని వాళ్ళ ఓట్ అక్కడ కాస్ట్ చేయడం జరుగుతుంది. సో 10th కల్లా మనం అంత ప్రాసెస్ పూర్తి చేసేస్తాం. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది. అయితే దాడి చేసిన వాళ్ళని కూడా పట్టుకొని ఈరోజు కోర్టుకు హాజరుపరిచారు. హత్యాయత్నం అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు. దీని మీద ఎలాంటి ఆదేశాలు పోలీస్ శాఖకి జారీ చేశారు? అంటే ఏ రోజు ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజు రాత్రి ఎలక్షన్ కమిషన్కి తెలిసింది. వాళ్ళు డీజీపీ గారికి తర్వాత సిపికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా కన్సర్న్డ్ ఎవరు దీని వెనుక ఉన్నారు వాళ్ళని పట్టుకోవాలి, ఇన్వెస్టిగేషన్ ఎంత తొందరగా పూర్తి చేయాలి. దట్ సచ్ ఇన్సిడెంట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఫర్దర్. అది సో కమిషనర్ ఆఫ్ పోలీస్ తర్వాత రిమైనింగ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆల్మోస్ట్ 6 టీమ్స్ పెట్టేసి లాస్ట్ 3-4 days నుంచి డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ టుడే దే హ్యావ్ కాట్ 1 person అండ్ ప్రొడ్యూస్ దెమ్ బిఫోర్ ద కోర్ట్ ఆల్సో. సో చాలా వరకు అయితే దాంట్లో ఇష్యూస్ బయట వచ్చినాయి. బట్ ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ బికాస్ దిస్ హ్యాపెండ్ విత్ నాట్ ఓన్లీ విత్ చీఫ్ మినిస్టర్ అండ్
there were complaints that for other leaders మీద కూడా ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది. సో after ECI instruction, the state police has framed new guidelines for taking further security measures for security of the VVIPs and Honorable Chief Minister. So kabatti ee new instructions lo this includes increasing in the number of manpower, then increasing the vigil over vulnerable areas, then increasing the spotters. So itlanti konni instruction icharu, and we expect election commission expect that such instance shall not be repeated. సార్, ఎన్నికల ప్రచార సభల్లో ఎన్నికల మోడల్ ఆఫ్ కోడ్ కాండక్ట్ని ఉల్లంఘిస్తున్నారు, అలాగే అసభ్యకర పదజాలాన్ని వాడుతున్నారని కూడా ఫిర్యాదులు వస్తున్నాయి మీకు. అలాంటి రాజకీయ నాయకులకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? అంటే దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ దట్ పెద్ద లీడర్స్ ఇట్లాంటి భాషలు వాడుతున్నారు. ఫ్రమ్ ఆల్ ద పార్టీస్ దే ఆర్ డూయింగ్ దిస్ థింగ్. సో ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చిన తర్వాత ఈ ఆల్ సీనియర్ లీడర్స్కి కూడా షో కాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ షో కాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అందరూ దీనికి రిప్లై కూడా ఇచ్చినారు. రిప్లై ఇప్పుడు ప్రస్తుతం మనం లీగల్గా ఎగ్జామిన్ చేస్తున్నాము. ఎగ్జామిన్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని కంప్లైంట్స్ ఫర్దర్గా ఇప్పుడు కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ వాళ్ళ రిప్లై ఎగ్జామిన్ చేసేసి ఫర్దర్ వచ్చిన కంప్లైంట్ని ఐదర్ విల్ టేక్ ఎ డిసిషన్ టు ఇష్యూ సెకండ్ నోటీస్ ఆర్ విల్ సెండ్ ఇట్ టు ద ECI ఫర్ టేకింగ్ డైరెక్ట్ యాక్షన్ ఆన్ సచ్ పీపుల్. తొలి రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. అలాగే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. ఎక్కడన్నా ఎవరన్నా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనలు జరిగితే సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పి కూడా ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో మధు, సాక్షి టీవీ.